నమస్కారం రైతు సోదరులందరికీ. ఈరోజు నేను బావి దగ్గర కొంచెం ఖాళీ టైం ఉండేసరికి మా దగ్గర ఉన్న బాతుల కోసం వాటి కోసం అవి ఈత కొట్టడానికి ఏదైనా ఒకటి నిర్మించాలనే ఉద్దేశంతో నేను ఒక చిన్న పాండ్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యి వర్క్ స్టార్ట్ చేశాను. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను పారతోటి ఒక రూమ్ పక్కన ఒక సైడ్కు ఉండాలనే ఉద్దేశంతో దీన్ని తవ్వడం స్టార్ట్ చేశాను. అంత ఈజీ కాదేమో అనిపించింది, కానీ తక్కువ టైంలోనే దీన్ని కంప్లీట్ చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో ఇది కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేశాను. యాక్చువల్గా బాతులు అనేవి ఈ బయట ఉండడానికి ఇష్టపడట్లేదు, అవి నీళ్ళల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాయి. సో అందుకే నేను ఇది ఏర్పాటు చేశాను. ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు చీమకోళ్ళతో పాటు నేను బాతును కూడా తీసుకొచ్చుకున్నాను. అవి చాలా ముద్దుగా అనిపించేసరికి, కానీ వాటిని చూస్తేనేమో అవి వాటర్లో ఉండడానికి ఇష్టపడుతున్నాయి, అస్సలు బయట ఉండట్లేదు. అందుకే నేను ఇది ఏర్పాటు చేశాను. ఫస్ట్ ఒక చిన్న గుంత తవ్వుకొని దానికి నీళ్లు లోపలికి ఇంకకుండా, రోజు వాటర్ పెట్టాలంటే చాలా వాటర్ కన్జంప్షన్ చేస్తుంది కాబట్టి నీళ్లు లోపలికి ఇంకకుండా ఒక చిన్న ఫ్లెక్సీ, నా దగ్గర ఏదో పాత ఫ్లెక్సీ ఉంటే దాని మందం అంటే దానికి కరెక్ట్గా వచ్చేంత గుంత తవ్వుకొని దాంట్లో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నాను. ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకొని సరైన విధంగా కవర్ లేచిపోకుండా చుట్టుపక్కల రాళ్ళు పెట్టుకొని గడ్డంతా తీసేసుకొని ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను వాటర్ పట్టుకున్నాను. దీంట్లో వాటర్ పట్టి మరీ బాతులు మునగకుండా ఈజీగా బయటకు వచ్చే విధంగా, వాటంతట అవే బయటకు వచ్చే విధంగా నేను ఏర్పాటు చేసుకున్నాను. గుంత ఎక్కువగా తవ్వలేదు. ఆ తర్వాత నీళ్లు నింపుకున్న తర్వాత నేను దీంట్లో బాతులను వదలడానికి ట్రై చేశాను. ఫస్ట్ అవి కొంచెం కొత్తగా ఫీల్ అయ్యి లోపలికి రాలేదు. తర్వాత మెల్లగా తీసుకొచ్చి మా పిల్లలు చూడండి ఇట్లా తీసుకొచ్చి వాటిని నీళ్ళల్లో వదిలారు. వదిలిన తర్వాత మాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది, హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము. అవి చాలా బాగా ఎంజాయ్ చేశాయి. కానీ ఈ మురుగునీళ్ళు లేకపోయేసరికి అవి ఎందుకో ఎక్కువసేపు వాటర్లో ఉండడానికి ఇష్టపడకపోయేసరికి ఏం చేయాలని ఆలోచించి మేము కొంచెం ఎట్లయినా సరే మురుగునీరు ఏర్పరచాలి వీటికనే ఉద్దేశంతో ప్లాన్ చేశాము. ఎందుకంటే బాతులకి మురుగునీరే ఎక్కువ ఇష్టము, అవి క్లీన్ వాటర్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడవు. అది మాకు కూడా తెలీదు, తర్వాత తెలిసింది. సో మేము ఏం చేసామంటే కొంత ఆవు పేడ, దానికి సమానంగా మట్టి తీసుకున్నాం. అవి తీసుకొని ఒక బకెట్లో వేసి నీట్గా మిక్స్ చేసి దాన్ని మేము వాటర్లో కలపడానికి ట్రై చేసాము. మీరు చూస్తున్నారు కదా, ఇట్లా నేను ఒక బకెట్లో పేడ తీసుకొని దాన్ని క్లీన్గా మిక్స్ చేసి దాంట్లో ఎటువంటి రాళ్ళు చెత్త లేకుండా చూసుకొని క్లీన్ మట్టి తీసుకొని దాన్ని మిక్స్ చేసి వాటర్లో పోసిన తర్వాత మళ్ళీ బాతులను వదిలాము. అప్పుడు అవి చాలా ఇష్టంగా దాంట్లో తిరిగినాయి. ఆ పేడలో ఉన్న పురుగులు వాటిని తింటూ హాఫ్ అన్ అవర్ వరకు అసలు బయటికే రాలేదు. ఇలా నేను ఏర్పరచుకున్నాను. మీరు చూడండి, ఇలా మీరు కూడా ఏర్పరచుకోవాలనుకుంటే చూడండి, ఈ వీడియో చూసి ఫాలో అయ్యి మీరు కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.